శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని అత్యంత శక్తివంతమైన ధ్యాన మందిరాన్ని దర్శించుకున్నాం. ఈ భాగంలో ధ్యాన మందిరానికి ఉత్తర ద్వారం నుండి వెళ్ళగానే విశాలమైన ప్రాంగణం, ఆ ప్రాంగణానికి వాయువ్య దిశలో రమణాశ్రమం వారి వైద్యశాల ఉంది. ఆ వైద్యశాల ఎలా ఏర్పడిందంటే డాక్టర్ కృష్ణమూర్తి అయ్యర్ ఆధ్వర్యంలో 1929వ సంవత్సరం ఆశ్రమంలో ఆరోగ్య సేవలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ 1940వ సంవత్సరం మొదట్లో సక్రమమైన ఆశ్రమ వైద్యశాల నిర్మాణం ప్రారంభించే వరకు 10 సంవత్సరాల పాటు వైద్య ప్రక్రియలన్నీ తాత్కాలిక నిర్మాణాలలోనే సాగాయి. 1942లో ప్రారంభమైన ఆశ్రమ వైద్యశాల ఆశ్రమం యొక్క మొట్టమొదటి కట్టడాలలో ఒకటి. మద్రాసు చప్పరపు శైలిలో నిర్మించబడి సున్నపురాయి ముక్తాయింపుతో అనేక భాగాలు వంపులు కలిగిన కిటికీలతో ఈ భవనం నిరాడంబర కాలాన్ని గుర్తు చేస్తుంది. భగవాన్ సార్కోమా వ్యాధితో ఉన్నప్పుడు 3 సార్లు మత్తుమందు లేకుండా ఆపరేషన్ జరిగి చికిత్స పొందింది ఈ వైద్యశాలలోనే. 1949వ సంవత్సరం మార్చి నెలలో చెన్నై నుండి వచ్చిన ప్రసిద్ధ వైద్య బృందం చివరిగా 4వ ఆపరేషన్ చేసింది ఈ వైద్యశాలలోనే. తరువాత దశాబ్దాలలో భక్తులు స్థానికులు తరచూ వచ్చి ఈ వైద్యశాలలోనే ఉచిత సేవలు పొందేవారు. ప్రస్తుత కాలంలో జనసందోహం ఎక్కువైన కారణంగా నూతన వైద్య భవనం పక్క ఆవరణలోనే ఉన్న కురంగు తోటకు మార్చబడింది. ప్రస్తుతం ఆనాటి ఈ వైద్యశాలలో భగవానికి సంబంధించిన ఫోటోలను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయబడ్డాయి. భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క జీవకారుణ్యం ఎంతో అపారం. జంతుజాలమే మనుషుల కన్నా మిన్నగా వారి ప్రేమాభిమానాలను చూరగున్నాయి అంటే అతిశయోక్తి కాదు. పులులు, చిరుతలు, పాములు వంటి క్రూర జంతువులు, ఆవులు, నెమళ్ళు, ఉడుతలు లాంటి సాధు జంతువులకు మాత్రమే కాక చివరకు చీమల లాంటి జీవరాశులు కూడా ప్రేమాధరణలు చూరగున్నాయి. పులులు మొదలైనవి వన్యమృగ రూపాలలో సిద్ధపురుషులు తమను చూడటానికి వస్తున్నారని, వాటిని చూసి భయపడనవసరం లేదని, ఏ జీవి అయినా వాటి కర్మావశేషం అనుభవించటానికే తమ వద్దకు వస్తుంది కాబట్టి
వాటిని తమ వద్దకు రాకుండా నిషేధించవద్దని అనేకసార్లు చెప్పేవారు. సేవకులు పశుపక్ష్యాది వృక్షాలను అనాదరణగా చూస్తే సహించలేకపోయేవారు. పైన కప్పుకున్న తోలునే చూస్తారు గాని లోపల ఉన్న ఆసామిని గమనించరే అంటూ మందలించేవారు. నోరు లేని బిడ్డలపై వారికి ఆదరణ ఎక్కువ. వాటికి ఆహారం, వసతి, గర్భధారణ సమయంలో ఉత్సవాలు, వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఉపచారాలు, మరణ సమయాలలో చర్మక్రియలు అన్నీ జరిపేవారు. భగవాన్ వాటన్నిటినీ కూడా ఆశ్రమం బిడ్డలనే చెప్పేవారు. కొన్ని జంతువులకు ఆశ్రమ ఆవరణలోనే సన్యాసులకు చేసినట్లు సమాధి చేశారు. భగవాన్ పశుపక్షాదులను నిమురుతూ బుజ్జగిస్తూ మాట్లాడేవారు. అవి కూడా భగవాన్ మాటలకు అనుగుణంగానే ప్రవర్తించేవి. భగవాన్ కరుణా కటాక్షాలను పొందిన జంతుగాథలు ఎన్నో ఉన్నాయి. వాటిలో విశేషమైనవి ఏంటంటే, శ్రీ రమణాశ్రమంలో వైద్యశాలకు ఆనుకుని ఉన్న అరుగుపైన 4 ప్రత్యేకమైన సమాధులు ఉన్నాయి. అవి వల్లి అనే జింక, కాకి, జాక్ అనే కుక్క, గోలక్ష్మి అనే ఆవు సమాధులు వైభవంగా వెలుగొందుతూ ఉన్నాయి. వీటి వృత్తాంతం ఏంటంటే, మొదటిది వల్లి అనే పేరుగల జింక సమాధి. అరుణాచలంలో ఉండే ఒక వర్తకుడు ఆ జింక పిల్లను శ్రీ రమణాశ్రమంలో వదిలి వెళ్ళాడు. అది అల్లారు ముద్దుగా పెరుగుతూ ఆశ్రమ దత్తపుత్రిక అయ్యింది. ఆశ్రమంలో ఉన్నవారు భక్తులు దాన్ని లాలిస్తూ ఉండటం వల్ల అది భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగేది. శనగపప్పు మరమరాలను కలిపి పళ్ళెల్లో పెడితే ఒక పప్పు కూడా కింద పడకుండా తిని మరమరాల్ని వదిలేసేది. కొన్నాళ్ల తర్వాత ఆ జింకపిల్ల మేకల మందతో కలిసి అడవిలో తిరుగుతూ ఉంటే తెలిసినవారు ఆ జింకను ఆశ్రమ జింకగా గుర్తించి తిరిగి రమణాశ్రమానికి అప్పగించారు. ఆ తరువాత అడవిలోకి వెళ్ళిన దానంతట అదే తిరిగి వచ్చేది. ఒకసారి బయట తిరుగుతూ ఆశ్రమానికి 3 మైళ్ళ సమీపంలో ఉన్న నాడయార్ గ్రామ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఎవరో మాంసం కోసం దాని కాళ్ళు విరగ్గొట్టారు. ఇంతలో ఆ జింకపిల్ల రమణాశ్రమం వారిదని ఒకరు అడ్డం వెళ్ళి దాని ప్రాణాలు కాపాడి ఆశ్రమానికి తిరిగి అప్పగించారు. రక్తం కారుతూ ఉంటే పశువైద్యులచే వైద్యం చేయించారు. ఎన్ని ఉపచారాలు చేసినా లాభం లేకపోయింది. కొన్నాళ్లకు భగవాను ఒడిలోనే అది ప్రాణం విడిచింది. భగవాన్ శిష్యులైన అన్నామలై స్వామి, భగవాను కలిసి వల్లిని ఆశ్రమం ఉత్తర భాగాన వైద్యశాల పక్కన అరుణగిరి వైపు వెళ్లే మార్గాన్ని ఆనుకుని ఉన్న ప్రదేశంలో సమాధి చేశారు. ఆ సమాధి మీద చిన్న కట్టడం కట్టి ఆ కట్టడంపై వల్లి అన్న పేరు రాశారు. అలా వల్లి అనే జింక చిరంజీవి అయి ఆశ్రమాన్ని దర్శించే భక్తులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. పూర్వజన్మలో ఆ వల్లి చేసిన సుకృతం ఎంతటితో జీవన్ముక్తుడైన భగవాను చేతి మీదుగా అంతటి భాగ్యాన్ని పొందింది. తరువాత కాకి సమాధి. రమణాశ్రమానికి ఇతర జంతుజాలముల వలె కాకులు కూడా వచ్చేవి. సిద్ధపురుషులే ఆయా రూపాలలో వచ్చి తమను దర్శిస్తున్నారని భగవాన్ ఎన్నోసార్లు ఆశ్రమవాసులకు చెప్పేవారు. ఒకరోజు ఆశ్రమంలో విహరిస్తున్న కాకులలో ఒక కాకి హఠాత్తుగా భగవాన్ పాదాల మీద వాలి ప్రాణం విడిచింది. అప్పుడు భగవాన్, వారెవరో సిద్ధపురుషులు ఈ రోజున ఇక్కడ ప్రాణాలు వదిలేరు. ఆ కాకిని వల్లి అన్న పేరుగల జింక సమాధి పక్కన సమాధి చేయించి అందులో కాకి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ కట్టడం పైన కాకి అనే పేరును కూడా రాయించారు.
జాక్ అనే పేరు గల కుక్క సమాధి. ఆశ్రమంలో ఉన్న కుక్కలలో జాక్ అనే కుక్క ఒకటి. అది మరణించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక సంక్రాంతికి 20 రోజుల ముందు ఆ కుక్క అస్వస్థతకు గురైంది. అన్నం తినకపోవటం వల్ల పాలన మాత్రమే ఇచ్చేవారు. జబ్బు పడినప్పటి నుండి భగవాన్ సన్నిధిని విడువలేదు. జబ్బు తీరును బట్టి అతను ఎప్పుడైనా మరణించవచ్చని అందరూ భావించారు. ఆశ్చర్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు భీష్ముడిలా ఉండి వేకువజామున అనాయాసంగా మరణించింది. భగవాన్ మరణమున అతడు పరమయోగిని తలపించారు అని అన్నారు. ఆ కుక్కను కూడా ఆశ్రమ ఉత్తర భాగంలో భగవాన్ ఆదేశానుసారం కాకి సమాధి పక్కనే సమాధి చేసి దానిపై పేరు కూడా రాయించారు. ఇప్పటి వరకు మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని వైద్యశాలను, అత్యంత పునీతులైన జంతువుల సమాధులను దర్శించుకుంటూ ఉన్నాం. వచ్చే భాగంలో అత్యంత పుణ్యాత్మురాలైన గోలక్ష్మి సమాధిని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. श्री शिवनिधि शिवालया